श्रीभगवानुवाच भवेतामद्य मे तुष्टो मम वध्यावुभावपि किमन्येन वरेण त्वयेतावद्धिवृतं मम। ओम ऋषिरुवाच वञ्चिताभ्यामिति तदा सर्वमापोमयं जगतो विलोक्यताभ्यां गतितो भगवान् कमले क्षणः आवाञ्जहिन यत्रोर्वीसलिलेन परिप्लुता। ऋषिरुवाच तथेत्युक्त्वा भगवता शङ्खचक्रगदाभृता कृत्वा चक्रेण वैच्छिन्ने जघनी शरसीतयोः एवमेषा समुत्पन्ना ब्रह्मणा संस्तुता स्वयं ప్రభావమస్యా దేవ్యాస్తు భూయ శృణు వదామి తే. ఆ మధుకైటభులు ఇరువురు ఆ విష్ణుదేవునితో అలా అనగానే దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అడుగుతున్నారు, మీరు నాతో యుద్ధము చేసినందుకు సంతృప్తి పడిన వారైతే కనుక మీరు నా చేతిలో సంహరింపబడేలాగా వరము కావాలి అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు మధుకైటభులను అడిగాడు. అడగగానే దానికి ఈ మధుకైటభులిద్దరూ చుట్టూ చూసుకొని ఎక్కడైతే భూమి మీద కానీ ఎక్కడైనా సరే జలము లేకుండా ఉంటుందో ఆ స్థలములోనే మా సంహరణము జరగాలి అని చెప్పి ఆ మధుకైటభులు ఇరువురు విష్ణుదేవునితో అన్నారట. అనగానే ఆ విష్ణుదేవుడు మరుక్షణమే తన శంఖము చక్రము ధనస్సును ధరించి తన కటి ప్రదేశమున ఇరువురిని అక్కడ కూర్చోబెట్టుకొని తన చక్రము చేత వారి శిరస్సులను ఖండించి మధుకైటభులను సంహరించారట. కనుక ఈ విధముగా ఆ బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తుతించడము ద్వారా ఆమె ఇలా అవతరించి ఇలా జరిగినది అని చెప్పి సురథ మహారాజుకు, సమాధి అను వైశ్యునకు మేధారిషివర్యులు ఈ అమ్మవారి యొక్క చరిత్రను చెప్పుకుంటూ వచ్చారు. అలాగే అమ్మవారి యొక్క శక్తిని ఇంకా మున్ముందు ఎలాగుంది అనేది కూడా ఇంకా చెబుతూ ఉంటాను, శ్రద్ధగా వినండి అని చెప్పి 2వ అధ్యాయమునకు వెళుతూ ఉన్నారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై.